హాయ్ అందరికీ. ఈ వీడియోలో నేను మా పాప 11th మంత్ బర్త్డేకి ఇంట్లోనే ఫోటోషూట్ ఎలా చేశానో చూపిస్తాను చూడండి. నేనైతే 3-4 థీమ్స్ ట్రై చేశాను. మీకు వాటిలో ఏది నచ్చిందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ వన్ చూడండి. 11th మంత్ బర్త్డే కాబట్టి ఇలా లేడీస్ ఫింగర్ తోటి 11 అని రాశాను. 11th కంప్లీట్ అయ్యి 12th ఎంటర్ అవుతుంది కాబట్టి 12 కూడా మెన్షన్ చేశాను. ఈ టీంకి మా పాప అయితే బాగా సపోర్ట్ చేసిందండి. చక్కగా నిద్రపోయింది ఫోటో తీసేటప్పుడు. నెక్స్ట్ చూడండి, ఆ రోజు మేము ఆనియన్స్ తెచ్చుకున్నాము. వాటితో మా పాప బాగా ఆడుకుంటుంది. సరే ఆనియన్స్ పెట్టి ట్రై చేద్దాము, దీనికైనా మేలుకోనుండి ఫోటో తీపించుకుంటుందేమో అని ట్రై చేశాను. ఇలాగా 11 అని రాసి హార్ట్ షేప్ పెట్టి మా పాపను కూడా పక్కన కూర్చోబెట్టి ఇలా చేశాను. చక్కగా ఆనియన్తో ఆడుకుంటూ ఈ థీమ్కి అయితే బాగా సపోర్ట్ చేసింది. మధ్యలో కొంచెం టెన్షన్ పెట్టింది కానీ థీమ్ని అయితే ఏమీ డిస్టర్బ్ చేయకుండా చక్కగా కూర్చుంది. థర్డ్ వన్ చూడండి, మా పాపకి 11th మంత్లో ఫస్ట్ టూత్ వచ్చిందండి. సో నేనైతే ఇలా ప్లాన్ చేశాను. టూత్ సింబల్స్ కట్ చేసుకొని పేపర్ తోటి ఇలా అరేంజ్ చేసి మా పాపని ఇలా పడుకోబెట్టేశాను. చక్కగా ఆడుకుంది కాసేపు, తర్వాత లేచి వెళ్ళిపోయింది. మళ్ళీ తీసుకొచ్చి నించోబెట్టే సరే సపోర్ట్ చేస్తుందేమో అని రైమ్స్ పెట్టి టీవీలో కూర్చోబెట్టే లేచి నించొని రైమ్స్కి యాక్షన్ చేస్తుంది. ఫోర్త్ అయితే ఇలా ప్లాన్ చేశాను కానీ ఈ థీమ్లో మా పాపను ఎక్కడ కూర్చోబెట్టాలో నాకైతే అర్థం కాలేదండి. చక్కగా తన 11th మంత్లో అడుగులు వేసింది. లాస్ట్కి అయితే ఫోటోషూట్ ఇలా వచ్చిందండి. రిజల్ట్స్ చూడండి. ఈ పిక్స్ మీకు నచ్చితే మీరు కూడా మీ పిల్లలకి ట్రై చేయండి. థ్యాంక్ యూ.